హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చేశారా పండు మిరపకాయ తొక్కు ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహోర గోంగూర కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా చింతపండు కొంచెం ఉప్పు వేసి పండు మిరపకాయలని శుభ్రం కచ్చాపచ్చాగా దంచి ఒక జార్లో పెట్టుకుంటారు కదా. మనం కావాల్సి వచ్చినప్పుడు అంతా పండు మిరపకాయ పచ్చడే తినాలంటే ఇది కొంచెం రఫ్గా మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. లేదు, ఈరోజు నేనైతే స్పెషల్గా ఏం చేస్తున్నానంటే టమాటా వేసి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి చేసుకుంటాం కదా అంతే. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది పండు మిర్చి తొక్కు. ఈ టమాటాలని కడిగి శుభ్రంగా కొంచెం పసుపు వేసి ఉడికిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ తొక్కులో చాలా ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది. దాంట్లో వేరే వేసేది ఏం లేదు. చాలకపోతే తర్వాత కలుపుకోవచ్చు. ముందుగానైతే టమాటాలు ఉడకబెడతాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసి టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ ఏం లేదు, ఉట్టిదే. కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఈలోగా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, చూసారా? సిమ్లో పెట్టి ఇలాగా నీరంతా బయటకు వచ్చిన దాకా ఉడకనిచ్చి ముక్క మెత్తబడిందాక ఉడకనిచ్చారు ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ వేసి తాలింపు పెట్టుకోవటమే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా మనకి నిలవ పచ్చడిలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకో ఇష్టంగా తినొచ్చు, రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువ నిలవ పచ్చళ్ళు తినట్లేదు. తాలింపు కానీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఏం లేదు. ఉట్టి ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపులు, కొంచెం ఇంగువ వేసి దించేసి పచ్చడి దాంట్లో కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పండు మిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. నీరంతా పోయింది, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. దీన్ని వేరే గిన్నెలో వేసుకొని వెల్లడుపుగా చేసుకొని త్వరగా ఆరిపోద్ది కదా. దీంట్లోనే ఉంటే ఆరదు. మళ్ళీ కళాయి కడిగేసి తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముందు చల్లార్చుకుందాం. స్టవ్ అయితే ఆపేస్తాను. అంతే ఫ్రెండ్స్, చక్కగా ఉడికింది. ఆరిన తర్వాత మిక్సీ వేసి తాలింపు వేసుకొని వేడి అన్నంలో తింటే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా వెల్లడుపు చేసుకొని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి. చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద పెట్టాను, చల్లగా అయిపోయింది. ముందుగా పండు మిరపకాయ తొక్కు వేసిన తర్వాత ఒకసారి తిప్పిన తర్వాత వేద్దాం ఫ్రెండ్స్. టమాటా ఊరికనే మెత్తగా అయిపోద్ది కదా. ముందు మిక్సీలో పండు మిరపకాయ తొక్కు వేసేద్దాం. ఒకసారి తిప్పిన తర్వాత టమాటా వేద్దాం ఫ్రెండ్స్. ఇలా కచ్చాపచ్చగా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీ వేసాం ఫ్రెండ్స్. ఇలాగ గ్రైండ్ చేసుకుంటే చాలు. తాలింపు పెట్టేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. నూనె పోసుకొని ఇక తాలింపు వేసేయటమే. ముందుగా వెల్లుల్లి వేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే నూనె బాగా కాలింది. తాలింపులు వేసామనుకో మాడిపోతాయి. ఇప్పుడు వేద్దాం. కొంచెం ఇంగువ వేసుకొని పచ్చడి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చడి దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. పండు మిరపకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకుని తింటే భలే ఉంటుంది. భలే అంటే ఇంకా సూపర్ అనే అర్థం. పంజాబ్ వాళ్ళు అన్నట్టు భలే అనాలి. అంతే ఫ్రెండ్స్, వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను తినబోతున్నాను. స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. వేడి అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్.